హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సండే అండ్ సెకండ్ సాటర్డే ఈ 2 రోజులు మనకు సెలవు రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. అయితే ఆదివారం వచ్చిందంటే ఈరోజు అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇష్టమైన ప్లేసెస్కి వెళ్తారు, ఇష్టమైన ఫుడ్ రెసిపీస్ చేసుకొని తింటారు. కొందరు రెస్ట్ తీసుకుంటారు, కొందరు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి గడుపుతారు, కొందరు ఫ్యామిలీతోనూ ఎంజాయ్ చేస్తారు, ఇంకొందరు అలా బయటికి వెళ్ళాలని అనుకుంటారు. ఇక దీంతో పాటు సెకండ్ సాటర్డే రెండో శనివారం కలిసిందా అంతే, ఇక ఎవ్వరూ ఇంట్లో ఉండరు. ఏదైనా లాంగ్ ట్రిప్ కానీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నానమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్తారు. మరి రెండో శనివారం ఆదివారం సెలవు ఎలా వచ్చాయి? భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి ఆదివారం రెండో శనివారం స్కూల్స్ అండ్ కాలేజెస్కి, బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే ఉంటుంది. అయితే రెండో శనివారం మరియు ఆదివారం సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. ఈరోజు కారణం ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఆదివారం. ఈ వ్యక్తి పేరు నారాయణ ముఖర్జీ లోఖండే. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఆదివారం సెలవు రావడానికి కారణం ఇతనే. మొదట బ్రిటిష్ వారు భారతీయులతో నిరంతరాయంగా సెలవు లేకుండా పని చేయించుకునేవారు. ఈ వ్యవస్థను నారాయణ గారు వ్యతిరేకించారు. ఇలా ప్రతిరోజు కష్టపెట్టడం సరికాదని, ఒక్కరోజైనా వారికి విశ్రాంతికి ఉండాలని ఆయన ఆదివారం సెలవు ఇవ్వాలని కోరారు. కానీ బ్రిటిష్ వారు మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు నారాయణ గారు 1881 నుండి 1889 వరకు పోరాటం చేశారు. ఇక 1889లో బ్రిటిష్ వారు ఆదివారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెల రెండవ శనివారం సెలవు ఇవ్వడానికి చాలా ఆసక్తికరమైన కారణం ఉంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారి ఉండేవాడు. అతనికి చాలా నమ్మకమైన అసిస్టెంట్ ఉండేవాడు. అతను కేవలం సెలవు రోజుల్లో మాత్రమే తన తల్లిదండ్రులను కలవడానికి సొంత ఊరికి వెళ్ళేవాడు. ఇలా సంవత్సరాలు తరబడి కొనసాగింది. రోజులు గడిచే కొద్దీ అసిస్టెంట్ బాధ్యతలు కూడా పెరగడం ప్రారంభించాయి. దీనివల్ల అతనికి తక్కువ సెలవులతో ఎక్కువ పని చేయవలసి వచ్చింది. ఒకరోజు అసిస్టెంట్ తల్లిదండ్రులు తమ కొడుకును కలవడానికి వచ్చారు. వారు తమ కొడుకుకు సెలవు ఇవ్వమని కోరుతూ అధికారి వద్దకు వెళ్ళారు. అప్పుడు అసిస్టెంట్ తన పనిలో ఎంతగా నిమగ్నమై ఉన్నారంటే తన తల్లిదండ్రులను కలవడానికి కూడా అతనికి ఏమాత్రం ఖాళీ సమయం దొరకడం లేదని ఆ అధికారి అర్థం చేసుకున్నాడు. ఈ పరిస్థితి అసిస్టెంట్ నిబద్ధత మరియు విధేయతను మెచ్చుకునేలా చేసింది. దాంతో అతను తన సొంత ఊరికి వెళ్ళడానికి ప్రతి నెల రెండవ శనివారం సెలవు ప్రకటించాడు అధికారి. అతను ఈ ప్రకటన చేసినప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈ నియమాన్ని అధికారికంగా స్వీకరించింది. అలా సెలవును ప్రకటించింది. ఇక ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. దీని కారణంగానే మనకు రెండవ శనివారం సెలవు అమలైంది. ఇదండి ఆదివారం మరియు రెండవ శనివారం సెలవు వెనుకున్న కథ. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నారని అనిపిస్తే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.